కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక అంటే ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక అంటే మనల్ని పుట్టించిన తండ్రి ఎవరు? మనలను తల్లి గర్భం నుంచి పిండంగా ఏర్పరిచి మన పుట్టించి ఈ రోజు కాసి కాపాడుతూ మన రక్షిస్తూ పోషిస్తున్నాడు. కష్టాల్లో మనకు ఆదరిస్తున్నాడు, బాధలలో మనకు ఓదారుస్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? బై బై అట్లా ఉంటుంది. మీరు చెప్పండి, కొంతమంది రండి, మీరు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనల్ని పుట్టించిన తండ్రి हमके तारक वाला जिसमापुर ఈ క్షణం వరకు ఎబ్బేసే కాసి కాపాడుతూ ఒకే ముఖ రొక్య కల మాత్రం రక్షిస్తూ ఇది కాపాడుకోవాలో పోషిస్తూ हमके सीधे हमके इंडाई बोलो నడిపిస్తున్న हमको चलाई बोलो ఆ తండ్రికి से जिसमापुर స్తుతించడం, అదే స్తుతి కొరబా ఆరాధించడం, అదే ఆరాధన కొరబా ఆయనతో మాట్లాడటమే, సంగ సంభాషణ కొరబా ఆయనతో చెప్పుకోవడమే. हम हमर कथा हमर बात के जनाई बो ఎందుకు మనం ఆయనతో మాట్లాడతాం? हम कासु खाय कथा बोले ఎందుకు ఆయనతో చెప్పుకుంటాం? हम कासु हम खाय कम हमर बात के कोई बोले ఎందుకంటే आई बोले మనల్ని కాసి కాపాడేవాడు, तोके मुके रोकिया वाला जिसमापुर మనం రక్షించేవాడు, तोके मुके सीधी हमको रोकिया बोलो మనం పోషించేవాడు. हमके सीधी जीविका दे बोलो రేపటి భవిష్యత్తు खाली कर दिन के అంటే మన పిల్లలు, हमर पिलमन पाए మన వ్యవసాయము, हमको फंटते మన యొక్క గొర్రె మేక మందలు हमर सेडी गाय मुरते అభివృద్ధి చెందాలి, ఇది అభివృద్ధి కొరబలో ఫలించాలి. हमको पालिश కొరబలో వాళ్ళు ఉన్నత స్థానంలో ఉండాలంటే ఆ గొప్ప స్థానంతో కొరబలో యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలో పెట్టుకోవాలి. जिसु मापुर कथा जिसु मापुर बाइबल गोटे हमर हृदय सुनोय ఒక రోజున गोटे दिनम ఒక ఆయనకు गोटे व्यक्ति के ఒక కళ వచ్చింది. गोटे के दर्शन गोटे सुकुन आइना ఆ కళ ఏంటంటే सुकुन काट बोले ఒక ఆవిడ गोटे गोटे अम्मा ఒక ఇద్దరు ముగ్గురుతో కలిసి ఇలా కూర్చుని నిల్చొని तीन साल वर्ष में सीधी टिया को बसी करी ఒక రాయి బండ మీద నిల్చొని, गोटे दुकान दे बसी करी ఒరే ఇదేరా దేవుడు, ఏడ్ సరే బాబు మాపురు ఈ భూమి వన్నే మనము పంట పండించుకుంటున్నాం, ఆరవలన సంకే ఫంటాసిట్లా ఈ భూమి వన్నే మనం తింటున్నాము, ఆరవలన సంకే ఖాని మిట్లా ఈ భూమే దేవుడు, ఏడ్ సంకో జిసు మాపురు ఈ భూమి లేకపోతే, गोटे के भूमि नेला ఈ करंता పంట లేకపోతే गोटे का हम फंटा करबट नेला మనం करंता బ్రతకలేము. हम हमर ब्रदको मफारू కాబట్టి कंदर बोले భూమికే పూజిద్దాం, अपने प्रजा को భూమికి ఆరాధిద్దాం, ए भूमि के समूह భూమికే మొక్కుదాము ए भूमि के समूह द्वार को అని बोली ఆవిడ से गोटे अम्मा అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పుకుంటుంది. तेला सोतलो उनसे कथा बुझाइतला అయితే खाट बोले ఆ దారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఒక పెద్ద ఆయన, से गोटे उन गोटे बोर्ड मनिसि जाइतला ఒక పాస్టర్ గారు से गोटे दैव जनन गोटे फास्ट बाबू ఆ మాట విని से कथा सुनी వాళ్ళ దగ్గర వెళ్ళి तागोर लोग जाए వాళ్ళు నిల్చున్న ఆ రాయి బండ మీద నిల్చొని, से लोग यार प्लेस पे जाए कुछ से फास्ट बाबू నిజమేనమ్మా, निजाम से तमस से बाबू నువ్వు చెప్పింది కరెక్టే, तू कोलकाता निजाम से ఈ భూమిలోనే పంట పండుతుంది, ए आपस तोड़े गोटे बुए से ఈ बेटा को భూమి सिखला పంట వల్ల మనం తిని అభివృద్ధి చెందుతున్నాం, एते फसार पंట काय सम जीतलू మనం ఫలిస్తున్నాం, అమ్ము गोटे అమ్ము గోల్ బడిట్లూ ఈ భూమి అన్ని జరుగుతుంది. ఎత్తరవాడు సొబ్బే జరుపుట్లా కానీ బోలే నీళ్లు లేకపోతే పని నెల తర్వాత భూమి పంట పండుతుందా? పని నెల తర్వాత గొడవ పంట పరిస్థితికి నీవు దుక్కు తిని గొడవ కుసి కుసల తర్వాత కలుపు మొక్క తీసి గొడవ జూట్ పెట్టిన తర్వాత విత్తనాలు చల్లి గొడవ మందు మరల తర్వాత దాన్ని కాసి కాపాడుతూ గొడవ అమ్మితే పంటల పసాల పంట ఇంటికి తీసుకొచ్చి ఒరే అన్న తర్వాత అది తినాలంటే అమ్ము ఖైబర్ బోలే
వర్షము పడాలి. తప్పకుండా కాడే వరకు పని మరపడ నీ ఎంత కష్టపడినా, ఎంత కష్టపడలేదు నిజంగా నీ ఎంత శ్రమ పడినా, పెద్ద శ్రమ పడుకోలేదు నిజంగా ఆకాశము నుండి దిశమాపుడు కూడా ఆకాశం నుండి వర్షము భూమిలో పడితేనే ఒకవేళ భూమిలో ముందు పని నోయల పర్లే నీ కష్టం అంటే భూమి పంట ఫలిస్తుంది. పని ఎలా తర్వాత పంట పచ్చి నువ్వు ఎంత కష్టపడినా, అంకెంత కష్టపడలేదు ఏ శ్రమ పడినా, అంకెంత శ్రమ పడుకోలేదు ఆకాశం నుంచి వర్షము పడకపోతే ఒకవేళ ఆకాశం నుండి పని రావాలగిన భూమి పంట పండదు. భూలోకం ఉంటే పంట పస్తున్నాయి ఎడారి ఉంది, డొంగరు కాడ వేసి శ్రమ అంతా వృధా అవుద్ది. అమ్ముకో బయట వృధా చేసి కాబట్టి సమస్య ఈ భూమిని, ఏకోటి భూమితే ఆకాశమును, చంద్ర ఆకాశంతే సూర్యుని, జంగల్కే చంద్రుణ్ణి, చంద్రుకే సర్వ సృష్టించిన సొబ్బే జగత్కే ఆ సర్వోన్నతుడు దేవుడు జిస్సు మాప్రు కూడా మాప్రు ఆ యేసుక్రీస్తు ప్రభునే జిస్సు మాప్రు కూడా మాప్రు నీ హృదయంలో పెట్టుకొని, హృదయం వచ్చి సొంగలే నీ మనసులో పెట్టుకొని, మనసు రొక్కిలే అదిగో తండ్రి సెడ్సే బాపా నేను ఈ పంట వేస్తున్నా, ఎదే మీ పంట పసట్లి నీ వర్షంతో, పని సొంగే నీ ఆశీర్వాదంతో, ఆశిస్తుంగే నీ కాపుదలతో, రొక్కేస్తుంగే నీ రక్షణతో నేను రక్షణ చేస్తున్నా బయట కొరిట్లి ఈ పనిని బయట అభివృద్ధి చెందించు, అభివృద్ధి ఆశీర్వదించు, ఆశిస్తున్నాను అది ఫలింపచేయి. నా కుటుంబము, मोर कुटुंब నా పిల్లలు मोर पिला సమృద్ధిగా తినాలి, मोर पिला माई सोतो बसिकर में खाई సమృద్ధిగా అనుభవించాలి समुद्र का बुलिसकर को అని ఎవరైతే कौन ले बोली वैसी की ఈ సృష్టిని సృజించిన ए जगत तैयार कोला ఆ సర్వోన్నతుడు యేసుక్రీస్తు ప్రభువును, जिसु मापुर गोटे मापुर ఆ సర్వోన్నతుడు యేసుక్రీస్తు ప్రభువును जिसु मापुर गोटे దేవుడు गोटा ఎవరైతే హృదయంలో పెట్టుకుని ఆయన ప్రార్థిస్తారో, कौन ले हृदय से सिद्धि दाबी पर ताके ताके सोतिस कोरसिदी ఆయన వేడుకుంటారో, ताके ताके सुसिस कोरसिदी అప్పుడే ఆకాశం నుంచి వర్షము పడి ఎదే బడు ఆకాశం నుండి పని మరొక అవకాశం రోజి పంట ఎలా అయితే ఫలించి అభివృద్ధి చెందుతాయో పంట బోల ఫసల్ తా అభివృద్ధి ఎట్లాకి మనము అభివృద్ధి हम చెందుతాము, संस्थलो जिसु मापुर को नमलक अभिवृद्धि होगी మనం ఫలిస్తాము. हम फलिसको రేపటి భవిష్యత్తు ఉజ్జీవకరంగా ఉంటుంది. దీని అమర్ భవిష్యత్తు చాలా బోలేసి రేపటి మన పిల్లలు ఉన్న స్థానంలో ఉంటారు. భవిష్యత్తు అవర్ పిల్ల మన చక్కగా అభివృద్ధి కలపోబాయి లేకపోతే నోయలేగినా ఆ సర్వోన్నతుడైన దేవుణ్ణి जिसु मापुर गोटेకు ఆరాధించకుండా, తక ఆరాధించుకొని కొరతే ఆయన స్తుతించక, తక సుతిసుకొని కొరతే ఆయన మహిమపరచక, మహిమను పరచుకోవాలి ఆయన చర్చికి వెళ్ళక, ప్రార్థన గుడికి నోగలే ఆయన ప్రార్థన చేయకుండా ప్రార్థన నోగలే ఉంటే రూమ్ లగినా ఏమవుద్ది తెలుసా? ఏమవుద్ది తెలుసా? మన పిల్లలు తాగుతూ తిరుగుతూ చెడిపోతారు. అమర్ పిల్లమర్ అమర్ ଗୋଟେ సెలిమర్ సొత్తలు తాగుడితే మన బానిసగా బలిగులే రకరకాల అటు ఇటు తిరుగుతూ జీవితాలు పాడు చేసుకుంటారు. ఎనే తనే జయ కుచలకు రస్నాల్ పడుకొని బలికొట్లా మన జీవితాలు బాగుండాలి, అమర్ జిక్క బోలబర్ బోలే మన పిల్లలు మంచి స్థితిలో ఉండాలి, అమర్ పిల్లలు మంచి పొజిషన్ తవర్ బోలే మన మంచి స్థాయిలో ఉండాలంటే మంచి స్థానం తవర్ బోలేగినా యేసుక్రీస్తు చర్చికి వెళ్ళాలి, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం కోయ విసితే యేసుక్రీస్తు సన్నిధిలో ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు ప్రభు కోయ తన గుడిలో దగ్గర ప్రార్థన కొరబర్ యేసుని ఆరాధించాలి. యేసు మాపు దగ్గర స్తుతి కొరబర్ ఏ కష్టం వచ్చినా, ఎంత కష్టమైన విషయం ఏ బాధ వచ్చినా, ఎంత బాధల విషయం ఏ దుఃఖం వచ్చినా, దుఃఖమైన ఏ విషయం ఏడుపు వచ్చినా గొట్టవేల కాందల విషయం యేసుక్రీస్తు ప్రభువుతోనే చెప్పుకోవాలి. యేసు మాపు కోసం తక జనాయిబర్ యేసుక్రీస్తు సన్నిధిలో ప్రార్థన చేయాలి. యేసు మాపు నామర్ తక ప్రార్థన కొరబర్ అప్పుడు ఆశీర్వాదం కుమ్మరింపబడుతుంది. గొప్ప ఆశీస్ దేశీ బలి గురి కొట్లా అప్పుడు దీవెన కుమ్మరింపబడుతుంది. గొప్ప ఆశీర్వాదం దేశీ బలి కొట్లా ఇంకో మాట చెప్తాను. ఆరుగుంట పట్టపోయింది యేసుక్రీస్తు ప్రార్థన చేస్తుంటే యేసు ప్రార్థన కొడతారు ఎటువంటి ఆశీర్వాదం వస్తుంది తెలుసా? అంతరకు కూడా దీవెన వేసి బలి ఒక ముగ్గురు కూడా తింట్లో దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. యేసు మాపు సెలవు చూపించుకుంటులే నేను మంచి స్థాయిలో ఉండాలి, చాలా మంచి స్థాయి నేను ఉన్న స్థితిలో ఉండాలి, ఉన్నంత మన స్థితి నేను ఆ విధంగా కలెక్టర్ అవ్వాలి, బొడ్డ కలెక్టర్ గురించి కలెక్టర్ అవ్వాలని చెప్పి ముగ్గురు చదువుకున్న వాళ్ళు పొలాలకు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. యేసు మాపు ప్రార్థన ఈయనండి, ఆమె ఇచ్చిందండి, అమ్మ ఆమె ఇచ్చిందండి. ముగ్గురు ఏం చేస్తున్నారు? తిల్లు కాడుకుంటారు ఏం చేస్తున్నారు? తిల్లు కాడుకుంటారు ఏం చేస్తున్నారు? తిల్లు కాడుకుంటారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఈ ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన గురించి ఒక ఆయన ఒక వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నారంటే కార్మిక ప్రార్థన కూర్చొని
వెళ్ళి ఇసి బొసికొరి బద్ధకంతో చాలా బద్ధకం సుమే తండ్రి అబ్బా నేను కలెక్టర్ అవ్వాలి, నువ్వు కలెక్టర్ అవ్వరా నేను కలెక్టర్ అవ్వాలి, నువ్వు కలెక్టర్ అవ్వరా నా కలెక్టర్ అయ్యాక నాకు నువ్వు కలెక్టర్ అవ్వరా ఆశీర్వదించు ఆశీర్వదించు అని మామూలుగా ఇది మామూలు కోయట్లా మన స్నేహితులతో మనం మాట్లాడతాం కదా, ఫ్రెండ్స్ కూడా సంబంధించి కోయట్లా అలాగే చెప్తున్నాడు. ఈ సమస్య బలిగిట్లా అలా ప్రార్థన చేస్తున్నాడు. సమస్య ప్రార్థన చేయట్లా ఒకడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఆరు కాడ కింద ప్రార్థన కొట్లా ఎలా ప్రార్థన చేస్తున్నాడు. ఇది ప్రార్థన కొట్లా ఒక స్నేహితుడితో మాట్లాడి అప్పుడు నేను కలెక్టర్ అవ్వాలి, చాలా ఫ్రెండ్స్ కాడ కింద ప్రార్థన కొట్లా నేను కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవుతే బాగుంటది కలెక్టర్ బలిసి బలిగురి తన అని ఫ్రెండ్స్ కొట్లా మామూలుగా మాట్లాడుతున్నాడు, మామూలు కలెక్టర్ మామూలుగా ప్రార్థన చేస్తున్నాడు. మామూలు ప్రార్థన కొట్లా రెండో వ్యక్తి అనుకుంటే మనిషి మనకు అవసరం వచ్చిందనుకో, అట్లా అంత అవసరం అనుకో ఒక అప్పు కోసం ఒక్క గుట్ట అప్పు పై పక్కింటి వాళ్ళకి వెళ్ళి పక్కన పూర్వం నాకు డబ్బు కావాలి, డబ్బు కావాలి నాకు అవసరం ఉంది చాలా అవసరం అని వస్తుంది ఎలా బతిమలాడతామో చాలా బతుమలకు అలాగే రెండో వ్యక్తి సమస్య కొట్టే ఆరుగుట వ్యక్తి దేవుడికి జిస్మాపుకే తండ్రి ప్రభువా నేను కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వరు నన్ను అందరికి నడిపించు, ఒక సేపు వేసి నన్ను ఆశీర్వదించుము ఆశీర్వదించుకో అని బోలి అప్పు అడిగితే ఎలాగైతే బతుకుని అడుగుతా అలాగ అడుగుతున్నాడు ఆయన. మంగపడి చంద్ర బత్తి మాలికి నవ్వుంది రెండో వ్యక్తి ఈ విధంగా అప్పు అడిగినే ప్రార్థన చేస్తాడు. ఆరుగుట వ్యక్తి కూడా సంతాసమని మంగిట్లా ప్రార్థన కొరి మూడో వ్యక్తి ఆరుగుట తీర్చి కూడా మనిషి తిండో లాస్ట్ లో మనస్ఫూర్తిగా ఈ మనసు పూర్తిగా హృదయపూర్వకంగా సిరివల జిస్మాపురుగా విశ్వాసం నీవే భూమిని ఆకాశమును তুইছে সবে জন্তু তারগুলো জিসমাপুর సర్వ సృష్టించిన సర్వోన్నతుడు সবে তারগুলো বাপা তুইছে నీదే అధికారము, তোরসে అధికారము నీదే ప్రభుత్వము, তোরసే ప్రభుత్వము నీవే సర్వాధికారి. స్థలము సృష్టి కొలకు నా కొరకు రక్తాన్ని కార్చావు, మోర్ పై రక్త జరగి నన్ను రక్షించావు. ఒక రక్త నేను కలెక్టర్ అవ్వాలని నా కోరిక ఉంది, তুই కలెక్టర్ ఇబ్బులు కూడా ఆసొస్తే నా కోరిక తీర్చేవాడు నీవే. కూడా కోరిక తీర్చుకోవడం তুইছে నీవు తప్ప నాకు ఎవడు లేడు, তুই తప్ప ముగ ఆరుకుంటూ బిల్లు ఉన్నారు నన్ను ఉన్నత నిలిచబెట్టు నీవే, ఉన్నతమైన స్థానం మీరు నీవు తప్ప నాకు ఎవరు లేడని చెప్పి তুই తప్ప ముఖ ఏ లోకంతో కోనే గుట్ల మనస్ఫూర్తిగా ఇది మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ఆత్మపూర్వకంగా ఆత్మశుద్ధమైన దేవుడికి జిస్మాపురుకే ప్రార్థన చేస్తున్నాడు. ఇది కాడగుట్ల స్వరం పురిగట్ల ఒకడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఆరుగుట కాడగు ప్రారంభించట్ల ఒక స్నేహితుడితో మామూలుగా మాట్లాడి ఒకడు మాట్లాడు ప్రార్థన చేస్తున్నాడు. చెప్తారులే కథాయిసి చెప్తారు ప్రారంభించట్ల రెండో వాడు ఆరుగుట డ్యూట మనిషి అప్పు కోసం బతుకులాడినట్టే ప్రార్థన చేస్తున్నాడు. అప్పు కింది జాతి మనసు దర్శనములు బతి మలగబడి ప్రారంభించట్ల మూడో వ్యక్తి ఆరుగుట్లో తీన్లో నీవే సమస్తానికి అధిపతి, స్వర్తలో వచ్చి న్యాయాధిపతి చూసే అధిపతి ఇస్తావు, నువ్వు దేశు నేను ఆ స్థాయిలో ఉంటాను, ఇచ్చే స్థాయికి మీరు వద్దు నీవు తప్ప నాకు ఎవడు ఇవ్వలేడు చూస్తే ఫోన్ దైవ పడుతుంది అని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన పురిగేటప్పుడు ఎవరైతే ఇలా మనస్ఫూర్తిగా, ఫోన్లో మనసు పూర్తిగా ఎవరైతే హృదయపూర్వకంగా, ఇది హృదయపూర్వక ఫోన్లే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఫోన్లో ప్రార్థన హృదయకి ఆయనకంట తక్కువనే 80% ఆశీర్వాదం పొందుకున్నాడు. 80% తగ్గ ఆస్తి చేసి రెండో వ్యక్తి ఆ డ్యూట వ్యక్తి బతిమలాడుతున్నాడు కదా, డబ్బు కోసం అప్పు చేసి డబ్బు బతిమలాడు, కింద మంగళ బతి మలిసిపోయిట్లా ఆయనకి 20% ఆశీర్వాదం వచ్చిందట. 20% కూడా 20 थोड़े साल मन आशीर्वाद మూడు అసలు ఈ మామూలుగా స్నేహితుడిగా మాట్లాడుతున్న వాడికి ఫ్రెండ్స్ కట్టారా ఏమీ లేదంట. కాట్ నేమంటారు మనం ప్రార్థన చేస్తే అమ్ము ప్రార్థనకులే మన దేవుడికి మొక్కుతే ఇచ్చినప్పుడు ప్రార్థనకులే మన దేవుడికి ఆరాధిస్తే ఇచ్చినప్పుడు అమ్ము ఆరాధించుకోలే మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి, మనసు సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆరాధించాలి. మనస్ఫూర్తిగా దగ్గర చూపిస్తారు హృదయపూర్వకంగా ఆరాధించి మనస్ఫూర్తిగా ప్రార్థన కరి అప్పుడు మన కోరికలు సఫలం అవుతాయి. ఆమె కోరిక మన సంపూర్ణమైసి మన పిల్లలు ఆశీర్వదింపబడతారు, ఆమె పిల్లలకు దేవుడు ఆశీర్వదించి మనం వెళ్ళే చోట దీవెనలు ఉంటాయి, ఆమె కోరికలు గిట్టుకుపోతే ఆశీర్వాదం మనం నడిచే చోట ఆశీర్వాదాలు ఉంటాయి, ఆశీర్వాదం వేసి మన చుట్టూ ప్రకాశమైన వెలుగుంటది, ఆమె చుట్టూ తరగొట్టకి దేవదూతలు వెలుగురిసి రక్షణ మన చుట్టూ ఆవరించి ఉంటది. ఆమె చుట్టూ తరగొట్టకు రక్షణ వేసి ఆ ఆశీర్వాదం కావాలంటే, విశ్వాసము ఆ దీవెనలు కావాలంటే, ఆశీర్వాదము ఆ కృప కావాలంటే తరగొట్టకు సన్నిధి మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థించాలి, పూర్తిగా ఉంటాయి ఆరాధించుకోవాలి, మనస్ఫూర్తిగా చర్చికి వెళ్ళాలి, మనస్ఫూర్తిగా గుడికి దిగారు, మనస్ఫూర్తిగా ఆరాధించాలి. మనస్ఫూర్తిగా తగ్గ సూచిస్తున్నారు. ఆరాధించినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాము. అంతేగా పైన భక్తి ఏదో పేరుకు చర్చికి వెళ్తున్నాం, ఏదో పేరుకు
ప్రార్థన చేస్తున్నాం. నా కోసం తను కూడా ప్రార్థన करे. ఏదో పేరుకు నేను ఇచ్చేస్తున్నాను. అమ్ము జిస్మాపు నమ్లి కదా కొట్ట పేరు కోసం సర్లేగినా ఆశీర్వాదం మన వెంట రాదు. ఆశీర్వాదం అమర్ సువాసనాయ్. దీవెనలు మన వెంట రాదు. దీవెనలు అమర్ చేస్తున్నాయి. మన వెంట అమర్ సుంగయ్ ఆశీర్వాదం పొందుకోవాలి. అమర్ వెంట ఆశీర్వాదం మన పొందుకోవాలి. దీవెనలు పొందుకోవాలంటే దీవెనలు పొందుకోవాలి. కుటుంబం క్షేమం ఉండాలి. కుటుంబం క్షేమంగా మన ఉండాలి. పిల్లలు క్షేమంగా ఉండాలి. పిల్లలను ఆరోగ్యంగా మన ఉండాలి. వ్యవసాయం పాడుపడ్డలు క్షేమంగా ఉండాలి. అమర్ పాడి పంట సభ్య గోడవరగలిగిన మన గొర్రె మేక మందలు అభివృద్ధి పొందాలి. గాయ సేడి మన కూడా సభ గోడవరగలిగిన యేసుక్రీస్తు ప్రభులోనే యేసుక్రీస్తు ప్రభుత్వ ఆశీర్వాదం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభులో ఉంటే యేసుక్రీస్తు ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదాలు మన చుట్టూ ఉంటాయి. సభ్య గోడ దీవెన గోడ అమర్ వెంట వేస్తుంది. దీవెనలు మన చుట్టూ ఉంటాయి. ఆశీర్వాదం దీవెన అమర్ వెంట వేస్తుంది. ఒక మాట ఉండే బైబిల్లోనే, గోట కట్ట షేప్ బైకొతే నీకు ఆశీర్వాదం కావాలా, సభ్య విశ్వాస కావాలి, నీకు వెలుగు కావాలా, ఉజ్వల కావాలి, నీకు చీకటి కావాలా, అందరు కావాలి, నీకు మరణం కావాలా, మరణ కావాలి, నీకు జీవం కావాలా, ఒక జీవం కావాలి, నీకు ఏది కావాలి, కాట కావాలి, నీకు క్షేమం కావాలా, ఆరోగ్యం కావాలి, నీకు అనారోగ్యత కావాలా, గొడ్ల అనారోగ్యం పాల్గొని నీకు ఏది కావాలి, కాట కావాలి, నువ్వు నడిచే మార్గం బట్టి, ఎందుకు బాటే నీ మాట్లాడే మాటను బట్టి, కథతే నీ ప్రవర్తనను బట్టి అమర్ బట్ట ప్రార్థన అది నీతో వస్తది. సేట తోట ఐసి అది నీ మనతో వస్తది. సేట అమర్షం ఐసి మన మంచిగా బతుకుతే దుర్గా జీలే ఎక్కడైనా మంచితనం మనతో ఉంటాయి. గోగలు మీ సాబర్ మంచితనం అమర్షం ఐసి మనం తిట్టుకొని కొట్టుకొని ఉంటే అమ్మగుట్ల గుడబల సంగ మరమేరులే ఎక్కడ నేనవుతుంది, ఎక్కువ గలమ్స్ కాటేసి ఏనవుతుంది, తిట్టుకుంటే అమ్మ ఠండాలో తెర కాటేసి కడబుల్ బాయ్ ఏనవుతుంది భయ్, కాటేసి అమ్మ కడబుల్ బాయ్ ఎలా మరమేరులో బోల్ బాయ్ గుడబల బోల్ బాయ్ గొడవలు 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 మనస్సాటు ఉండదు. మనసం తిరిగి దెబ్బలు, గొప్ప గొప్ప మరమరిసి అవమానము, అనేక నాటి అవమానాలు తిట్లు కడలు గురించి ఎందుకు, కాటదే తాగటం, టీబల్ ఇష్టాంతంగా తాగటం, తిరగడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం. అయితే కాబట్టి అటువంటి వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిపోతావు మంచిగా బతకాలి. మంచి దిశ మంచి దేవుడి కొరకు, దేవుడు మన మంచిగా బతకాలని దేవుడు మనల్ని పుట్టించాడు. అమర్ పైసి మన పుట్టించాడు దేవుడు మనం మంచిగా బతకాలి. మంచిగా బతుకోవాలి, మనం మంచిగా క్షేమంగా ఆరోగ్య బ్రతకాలని దేవుడు మనం పుట్టించాడు. క్షేమంగా ఆరోగ్యం రూపేషము జిస్మాకు తయారుకోదా కానీ మనం తాగుతూ తిరుగుతూ అమ్ము కాయకుని పీకుని పైన తిట్టుకుంటూ కొట్టుకుంటూ గొడవలేదు మరామరకమే జీవితాన్ని పాడు చేసుకుంటాం. జీతం పాడుకున్నాం, బ్రతుకులు పాడు చేసుకుంటాం. పాడుకున్నాం, వ్యాధి బాధలతో కష్టంతో అలమడిస్తున్నాం. కష్టంతో బాధలతో సోదరులు కష్టమైంది. అటువంటి నుంచి విడుదల పొందుకోవాలి. అటువంటి మనం విడుదల పొందుకోవాలంటే ముఖ్యంగా నా వినండి, సొంతలు అర్థమట్లే కదా, అయ్యి అర్థమట్లే కదా, అర్థమట్లా ముఖ్యంగా మనసు మారాలి. మనసు మారబా, ఏం మారాలి? మనసు మారాలి. నేను ఫారెస్టర్ని, ఫారెస్ట్రీ ఫారెస్టర్ని, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ని. మీ సెక్షన్ ఆఫీస్ ఫారెస్ట్రీ బాబు ఏమంటే ఫారెస్ట్ బాబు మనం చేస్తుందా? అదే సోర్లు వేయించారు, నేనే వేయించాను. ముగిసే చెప్పాలి ఏం చేయలేదా? ఫారెస్ట్ అండి, ఇంకోటి ఫారెస్ట్ ఫారెస్ట్ అండి, ఫారెస్ట్ అండి. తాగేవాడిని, కైకాలు తిరిగేవాడిని, గురుబాబు ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఎన్ని టైం ఎప్పుడు గొడవపోవడం, అసహ్యకరం జీవితం. ఒక జీవితం అసహ్యం. ఈ తాగడం తిరగడం బట్టి అంచులు తీసుకుంటున్నప్పుడు ఆ ఏడు సంచుల పిల్లోడు చనిపోయాడు. పోలీసులు రిపోర్ట్ పెట్టాడు. నన్ను సంపాదన చూశాను. నేను చేతిలో పోయిన ఉద్యోగం పోవాలి, నా పిల్లలు అనాథలైపోవాలి.
అటువంటి పరిస్థితులలో ఏ పరిస్థితి ఉంది యేసుక్రీస్తు ప్రభువుకి దిక్కుమాపుడు నీవు దేవుడైతే దిక్కుమాపుడులే నేను తప్పు చేశాను, నువ్వు కూడా తప్పైపోయి నా తప్పును క్షమించి నువ్వు తప్పు పోయి క్షమిస్తు నా ఉద్యోగం ఇచ్చి ఒక జాబ్ నా జీవితం నిలిచిపెట్టి జీవితం బ్యాంకులే ఇక్కడ తాగను, నువ్వు సూకాయలు ఇక్కడ తిరగను, వేదన పులితాయి మంచిగా బతుకుతాను, మంచిగా పడుకోండి నీ గురించి చెప్పుకుంటాను అని దేవుడిని నేను మొక్కుబడి చేసుకొని దిక్కుమాపుడు గమ్ము తక్క కాడుకొలకు నంబరించుకొని ఆ తాగటము నువ్వు కాయమాట ఆ తిరగటము దుర్బాట చెడు వ్యసనాన్ని విడిచిపెట్టిన తర్వాత నన్ను దేవుడు దిక్కుమాపుడు ఈ రోజున ఏది నా జీవిత అనుభవాన్ని జీవితం అనుభవం నా బ్రతుకు అనుభవాన్ని బ్రతుకు అనుభవం మీతో పంచుకోవడం కోసం మొదటి శాస్త్రంతో మీతో చెప్పుకోవడం కోసం నా యొక్క తాగుతూ తిరుగుతూ మారిపోతున్న జీవితాలు జీవితం రేపొద్దున కష్టాలు వస్తాయి, కష్టాలు రేపొద్దు సమస్యలు వస్తాయి, సమస్యలు రేపొద్దు వ్యాధులు వస్తాయి, జాతి రేపొద్దు ఇబ్బందులు కలుగుతాయి, కలిపేసి రేపొద్దు సిగ్గు అవమానం కలుగుతాయి. అవమానమేసి నీ సిగ్గు అవమానం దెబ్బ తగలకుండా ఉండాలంటే లాస్ట్ దోష నుండి కొట్టగల దూరంగా కలిగిన మన మనసు మారాలి, మనసు మనం శుద్ధీకరించుకోవాలి, అమ్ముకుంటగా మనం మంచిగా బతకాలి, ఈ యొక్క చెడు అలవాటును విడిచిపెట్టాలి. లేకుంటే చెడు ఎప్పుడు మంచిగా మనసు మారి మనం శుద్ధీకరించుకుని బతుకుతామో కూడా ఆశీర్వాదం మన వెంట వస్తాయి. అప్పుడు దీవెన మనం అంటే కుమ్మరి ఆకాశం నుంచి వర్షము ఆకాశం కుమ్మరించబడతాయి. నుండి పంట ఫలించి పంట పట్టుకోకు అభివృద్ధి కాసినట్టే మన జీవితాల అభివృద్ధి కలుగుతాయి. మన బ్రతుకులు ఫలిస్తాయి, బ్రతుకు కలిసిపోయి మనం ఉన్న చోట ఆశీర్వాదం, కోళ్ళ రూపంకి దేనికి మనం వెళ్ళే చోట దీవెనలు, ఆస్తి మనం నడిచే చోట అప్పు ఇంటి బట్టనే ఆశీర్వాదంలో ఉంటాయి. ఆశీర్వాదమేసి ఇటువంటి ఆశీర్వాదం కావాలంటే ఆశీర్వాదం కావాలి ఇప్పుడు మనసు మారాలి. అప్పుడు మనసు మార్పుకోవాలి ఏది కావాలి ఇప్పుడు? కాడ మార్పుకోవాలి ఏది కావాలి మనకి ఇప్పుడు? అయ్యా ఏంటి కావాలి మనకి చెప్పండి ఏంటి కావాలి మనసు కావాలి దీవెనలు మన పైన కుమ్మరిస్తాయి. దేని ఒక దీవెన నాకు కుమ్మరిస్తుంది అటువంటి ఆశీర్వాదం ఎంత కూడా ఆశీర్వాదము జీవంగల తండ్రి మనకందరికీ అనుగ్రహించింది కాక जिसको तुमके हम रोके दो ఆ కృప మనమందరం పొందుకునేది तारे కాక को कृपा हमको మీ పైన नंबर पाए మీ కుటుంబముల పైన हम कुटुंब पाए దేవుని కృప తోడై ఉండను గాక. इसको पर रुकिया रुबा ఆమేన్. आमीन 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 हालेलुया हालेलुया